సార్ స్మితా సబర్వాల్ గారు రాజకీయాల్లోకి ఎంటర్ ఇవ్వబోతున్నారు. ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఈ న్యూస్ అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మరి ఈ న్యూస్ లో వాస్తవం ఉందంటారా? నిజంగా స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు? ఇస్తే ఏ పార్టీలోకి చేరే అవకాశం ఉంది సార్? యాక్చువల్గా స్మితా సబర్వాల్ గారు మంచి టాపర్, వాళ్ళ బ్యాచ్కి టాప్ 5లో ఉండేవారని అప్పట్లో న్యూస్లో కూడా వచ్చింది. సో మంచి యాక్టివ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కూడా చేశారు. తర్వాత ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీగా ఉండి ఆ తర్వాత మంచి ఫెమిలియర్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సమీక్షలు కానీ సభలు కానీ సమావేశాలు దేంట్లో కూడా ఆవిడ పక్కనే ఉండడం చాలా సందర్భాల్లో చూసాం. ఆ టేబుల్కి ముందు ఫ్రంట్ అందరు కూర్చుంటే ఒకవైపు ఈ ముఖ్యమంత్రి టీంలో పాటు ఆవిడ ఫ్రంట్ సీట్లను కూర్చుని ఉండేవారు. సో ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఆవిడకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందంటే ముఖ్యమంత్రికి ఎలా ట్రీట్ చేసేవారో సెక్యూరిటీ సిబ్బంది కానీ లేదంటే ఓఎస్డీ గారు కానీ అందరూ కూడా ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. సో అంటే ఏమైనా అవసరమైతే ముఖ్యమంత్రి కాన్వాయ్ని కూడా ఆవిడకి ఇచ్చి పంపించే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. రేరుగా 1 అంటే నాకు తెలిసిన వరకు, మరి ఏ స్థాయిలో వాడారనేది తెలియదు. సో అటువంటి ఆవిడ అక్కడ పార్టీలకు సమావేశాలకు కూడా చాలా సందర్భాలు ఆవిడ అటెండ్ అయ్యేవారట. మనకు తెలియదు. అంటే ఆవిడిచ్చే సలహాలు సూచనలు కానీ ఆవిడ యాక్టివ్ పార్టిసిపెంట్ కానీ అంత బాగుండేది. సో ఆవిడ కూడా చాలా సయోధ్యగా సన్నిహితంగా కూడా మెలిగేవారని కొని చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని ఖచ్చితంగా ఆవిడ ఇంచుమించు ఒక 15 ఏళ్ళతో సర్వీస్ చేసినట్టున్నారు. ఇంకా చాలు అనుకున్నారో లేదంటే రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన కూడా ఉండొచ్చు కదా, తప్పులేదు. ఇప్పుడు మేధావులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. సో అలాగా వచ్చే సందర్భంలో ఇప్పుడు మన మాజీ డైరెక్టర్ జేడీ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా రిటైర్ అయిన అనంతరం. సో కొంత ఏజ్ సర్వీస్ ఉంటుండగానే రాజకీయాల్లోకి వస్తే యాక్టివ్ పార్టిసిపెంట్ అనేది బాగుంటుంది. జనాల్లోకి వెళ్ళే విధానం కానీ ఏదైనా డెసిషన్స్ తీసుకునే విషయంలో కానీ అట్లా ఉన్నప్పుడు మేబీ ఆ ఆలోచన ఉందేమో మనకు తెలియదు. బట్ మీరు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి గారికి కాకుండా కేసీఆర్ గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. చాలా విషయాల్లో చేదోడు వాదోడుగా హెల్ప్గా ఉండేవారు. తర్వాత ప్రతి బీఆర్ఎస్ సమావేశంలో కూడా చాలా విషయాల్లో ఆవిడ కలుగు చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో నిజం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ అట్లా చెయ్యరు. బట్ ఆవిడ పర్సనల్ సెక్రటరీగా చాలా విషయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కాబట్టి ప్రైవేట్ లైఫ్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం ఒక్కోసారి సభలు సమావేశాలు ఈవినింగ్ వరకు నైట్ వరకు కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఉండి అన్నీ సజెస్ట్ చేసి చెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి సో అలాగా ఉండేటప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు తర్వాత ఆయన ప్రమాణ స్వీకారంకి ఆవిడ కనబడకపోవడం, ఆ తర్వాత సెక్రటేరియట్లో కూడా ఆయన పర్సనల్గా కలిసి శుభాకాంక్షలు చెప్పడం కానీ లేదంటే ఊరికే ఉద్యోగ బాధ్యతాయుతంగా కలవడం కానీ అవేం జరగలేదు. జరగపోయేసరికి జనరల్గా ఎలా ఉంటారంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు. సో అక్కడ ప్రభుత్వంతో పనిచేయడం నచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేయడం ఆమెకి ఇష్టం లేదా, నచ్చలేదా, లేదా అక్కడ బాగా పనిచేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఉంటే ఇబ్బందులు కలుగుతాయనా, లేదా ఆవిడకి ఎక్కడ పనిచేయడం ఇష్టలేక సెంట్రల్ వైపు వెళ్ళిపోవాలని చూస్తున్నారా అని రకరకాలుగా ఆవిడ ఇష్టం. అది మన ఆవిడ కంప్లీట్ పర్సనల్. బట్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనీసం ఇప్పుడు ఆ పదవిలో ఉన్నప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి సీటుకి పర్సనల్ సెక్రటరీ కానీ కేసీఆర్ గారికి కాదు కదా, ఆ స్థానంలో ఎవరుంటే వాళ్ళకి అనుగుణంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు శాంతకుమార్ గారు ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు, కేసీఆర్ గారి హయాంలో కూడా చేశారు, మాట్లాడారు. ఇమీడియట్గా కేసీఆర్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారు పీఠం మీద నుంచి వరకు కూడా ఆ పర్యవేక్షణ బాధ్యతలు అన్నీ దగ్గరుండి చూస్తున్నారు, ఇప్పటికీ చూస్తున్నారుగా. తర్వాత ఆవిడ పదవీ కాలం అయిపోవడమో లేదంటే వాడికి బదిలీ చేయడమో లేదంటే డెప్యుటేషన్ మీద ఆవిడ పంపించడం జరిగినప్పుడు మారుస్తారు. ముందే నన్ను ఆ పార్టీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉంచరేమో, నన్ను మార్చేస్తారేమో అనే అపోహలు ఆలోచన విధానం కరెక్ట్ కాదు. వెళ్ళి గౌరవంగా లేదు సార్ అయ్యా ఇంకా సెలవండి, నేను సెంట్రల్ వైపు వెళ్ళిపోతున్నాను, లేదంటే నాకు ఇంకా ఇష్టం లేదు అని ఏదో చేయొచ్చు కదా. అలా కాకుండా వెళ్ళలేదు ఎప్పుడో. ఇంకా ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి రకరకాలుగా మాట్లాడతారు. ఇక్కడ ఇష్టం లేదా, లేదంటే ఈవిడ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్న క్యాండిడేటా. సో క్యాండిడేట్ బీఆర్ఎస్గా ఫేవర్గా ఉన్నారని అంటే ఖచ్చితంగా ఇంకా అలాగే మాట్లాడతారు. జనరల్గా ఎలా అంటే చిన్న పెట్ట కథ చెప్తాను మీకు. గతంలో ఎవరో కాశీలో కాకులు కక్కారట. కాశీలో కాకులు కక్కడం అంటే వొమిటింగ్ చేసుకున్నారట. వొమిటింగ్ చేస్తే నోట్లోంచి కాకులు వచ్చాయంట. అది ఎట్లా సాధ్యం? సో దానికి విశ్లేషణ చేస్తే అర్థం ఏంటంటే కాశీ వెళ్ళినప్పుడు ఎవరో ఒక పర్సన్ వొమిటింగ్ చేసుకున్నారు, అది బ్లాక్గా వొమిటింగ్ చేశారు.
అది చూసిన కొంతమంది ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమని చెప్పుకున్నారంటే, మేము వెళ్ళినప్పుడు కాశీలో ఒక ఆయన వొమిటింగ్ చేసుకున్నాడు, అది బ్లాక్గా వచ్చింది. ఇంకొంతమందికి వెళ్తే బ్లాక్ అంటే ఏంటని అడిగారట తెలుగు మీడియం వాళ్ళు. బ్లాక్ అంటే ఏముందరా, కర్రీగా అన్నాడంట ఒక ఆయన. కర్రీగా అంటే వార్త అలా స్ప్రెడ్ అవుతుంది. కర్రీగా అంటే అదే నల్లగా అంటే ఎలా ఉంటుంది అని ఎవరో చిన్నపిల్లడు అడిగాడట. అంటే ఏముందిరా, కాకి ఏ రంగులు ఉంటుంది, కాకి రంగులో కక్కాడంట. కాకి రంగులో కక్కాడు, వొమిటింగ్ చేసుకున్నాడు, ఆ రంగులో పోయి ఆఖరికి కాకి కక్కాడు అన్నట్టుగా అది స్ప్రెడ్ అయిపోయింది. కాశీలో కాకులు కక్కారు అంటే మనుషులు మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుందని దానికి చిన్న ఎగ్జాంపుల్ పెట్ట కదా. సో అలాగా ఆవిడ పర్సనల్ రీజన్స్ ఆవిడకు ఉండొచ్చు. ఆవిడ ఇంకే రీజన్తోనూ, లేదంటే మీరు అన్నట్టు రాజకీయాల్లోకి వస్తారేమో అంటున్నారు, రాజకీయాలు రావాలనే రీజన్తోనో, లేదంటే సెంట్రల్లో వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అనే రీజన్తోనో, లేదా కుటుంబపరమైన సమస్యలు రావడం వల్ల, లేదంటే వ్యక్తిగతమైన కారణాల వల్ల లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోదామనే ఉద్దేశం ఏదైతేనేం రాలేదు. వెంటనే ఇక్కడ కూడా ఎలా ఉందంటే, బీఆర్ఎస్లో బాగా యాక్టివ్గా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్న ఆవిడ సడన్గా ఒక్కసారిగా 2 రోజుల్లో ఇలా కనబడిపోయేసరికి చూసేవాళ్ళు నరం లేని నాలుకగా ఏదైనా మాట్లాడుతుంది. సో అలా మాట్లాడారేమో. దాన్ని వెంటనే ఇప్పటికి ఆయన ప్రమాణ స్వీకారం జరిగి ఆల్రెడీ ఇప్పుడు 7వ తేదీని కదా ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు 15 ఆల్మోస్ట్ అంటే 1 వీక్ అయిపోయింది. ఈ 1 వీక్లో ఒక్కసారి కూడా ఆవిడ సెక్రటరీకి రావడం కానీ, పుష్పగుచ్ఛం శుభాకాంక్షలు చెప్పడం కానీ, లేదా ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వడం కానీ, లేదా నేను ఉండట్లేదు దీన్ని రిజైన్ చేసేస్తున్నాను, లేదంటే ఈ పోస్ట్ నుంచి లాంగ్ లీవ్ మీద నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఈ మీడియా కంటికి ఎక్కడైనా కనబడి ఉంటే మన వాళ్ళు రాసేవారేమో. మీడియా కంటికి కూడా కనబడిపోయేసరికి ఈ ఎవరి పేపర్ వాళ్ళు రాసుకెళ్ళిపోతున్నారు, బయట పేపర్ మీద రాసుకున్నట్టుగా రాసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఈ అపోహల నేపథ్యంలోనే నిన్నటి నుంచి టాక్ వినిపిస్తుంది మనకి. అంటే ఇవిడ రాజకీయ, ఒకవేళ అది కాసేపు నిజం అనుకుందాం, ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేయడము, లేదంటే ఆ పదవిలో ఉండడం ఇష్టం లేదు అనుకుంటే కాసేపు మేబీ రాజకీయాల్లో రాకూడదని ఏం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. అండ్ మోరోవర్ అటువంటి కలెక్టర్లు, ఐపీఎస్లు, మేధావులు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని కూడా నాకు అభిప్రాయం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి రేపు పొద్దున రాజకీయంగా పదవి ఇస్తే, పగ్గాలు ఇస్తే ఇంక చాలా బాగా రూల్ చేస్తారని నా అభిప్రాయం. దానికి సంబంధించి చాలాసార్లు సినిమాల్లో కూడా చాలాసార్లు చూపించారు, చదువుకున్న వాళ్ళు, మేధావులు సినిమాల్లోకి రాజకీయాల్లోకి రావాలి అని. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు రాజకీయ నేపథ్యంలో ఉండే క్వాలిఫికేషన్స్, ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉండే క్వాలిఫికేషన్ చూస్తే, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా 6 ఎంతమంది డాక్టర్లు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి తెలంగాణ అసెంబ్లీలో. చాలామంది మేధావులు ఉన్నారు, ఎంబీఏ క్వాలిఫైడ్ ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఉన్నారు, మినిమం అందరూ కూడా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అసలు చదివే ఉండేది కాదు, క్వాలిఫికేషన్ ఉండేది కాదు, 10th ఫెయిల్ అలా ఉండేది. ఇప్పుడు కొంచెం చేంజ్ వచ్చింది. సో ఇంకాస్త చేంజ్ అయ్యి మీరు అన్నట్టు స్మితా లాంటి వాళ్ళు కానీ, జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కానీ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఆల్రెడీ రాజకీయ నాయకుల్ని, వాళ్ళ పరిపాలనని దగ్గర నుండి చూసిన వాళ్ళు కాబట్టి అవి బాగా అవపోసన పట్టి అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళు రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది ఒక ఏదో చిన్న థాట్ అంతే. సో కాబట్టి ఒకవేళ ఆవిడకి ఆ థాట్ ఉన్నా కూడా వచ్చినా వెల్కమ్, తప్పులేదు, ఎంకరేజ్ చేయాలి. లేదు ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇష్టం లేక అలాగ ఎడమొహంగా ఉన్నారన్నా కూడా దానికి తగ్గట్టుగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే ఇంత మీకు నాకు మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఆవిడ. అలా వెళ్ళకపోవడం వల్ల మీకు నాకు మీడియా వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్, ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు రాతలు రాసుకునే ఛాన్స్ ఆవిడే ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. అలా అనిపించింది.